మై బేబీ అలియాస్ డిఎన్ఏ స్టారింగ్ అథర్వ మురళి, నిమిషా సజయన్, డైరెక్టెడ్ బై నెస్లన్ వెంకటేషన్. ఈ మూవీని డిఎన్ఏ అనే నేమ్తో జూన్ 20న తమిళ్లో థియేటర్లో రిలీజ్ చేసి, ఇప్పుడు ఈ మూవీని మై బేబీ అనే నేమ్తో తెలుగులోకి డబ్ చేసి జూలై 18న థియేటర్లో రిలీజ్ చేశారు. అండ్ 1 డే గ్యాప్తో, అంటే జూలై 19th నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా. థియేటర్లో చూడాలి అనుకున్న వాళ్ళ కోసం రిలీజ్ చేసినట్టు ఉన్నారు థియేటర్లో. ఓటీటీలో కొంచెం లేట్గా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. బట్ సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మరీ అంత ఇబ్బంది పెట్టేలా ఉండదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 13 minutes. మూవీ చూసాక నాగలా అనిపించిందంటే బాగుంది. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, ఆనంద్ లవ్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఆల్కహాల్కి అడిక్ట్ అవుతాడు. ఇంట్లో వాళ్ళు తనని మార్చి పెళ్లి చేయాలనుకుంటారు. మెంటల్లీ కొన్ని ఇష్యూస్ ఉన్న దివ్య అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాక వాళ్ళకి ఒక బాబు పుడతాడు. పుట్టిన 1 hourలోనే బాబు మారిపోతాడు. అసలు బాబు ఎలా మారిపోయాడు, బాబుని ఎవరు ఎక్స్చేంజ్ చేశారు, ఎందుకు మార్చేశారు బాబుని, చివరికి బాబు దొరికాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి, మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంది. అథర్వ అండ్ నిమిషా గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మూవీ మెజారిటీ పోర్షన్స్లో ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. విజువల్లీ పర్లేదు, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. మూవీలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయినాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసే సీన్ కొత్తగా ఉంది. హాస్పిటల్లో ఎప్పుడూ జరిగే రొటీన్ స్కామ్స్లా కాకుండా దీంట్లో కొత్తగా చూపించారు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి, మూవీలో చాలా చోట్ల లాజిక్స్ ఉండవు. సినిమాటిక్ లిబర్టీని బాగా యూస్ చేసుకున్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి అడగగానే అందరూ నిజం చెప్పేస్తారనేది యాక్సెప్ట్ చేసేలా ఉండదు. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు. అవి మనకు చూస్తుంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి కానీ బట్ డెప్త్ ఉండదు. విలన్ని చూపించాలంటే ఒక ఐటమ్ సాంగ్ వేయాలనే థీరీ మాత్రం మార్చడం లేదు మూవీ మేకర్స్. విలన్ గురించి ఎవరన్నా చెప్తున్నప్పుడు వెంటనే ఒక ఐటమ్ సాంగ్ చూపించి అక్కడ మన విలన్ డ్రింక్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇది చాలా రెగ్యులర్ సీన్. మూవీలో సాంగ్స్ అసలు వర్క్ అవ్వలేదు. కొన్ని ప్లేసెస్లో సాంగ్స్ చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే మన వర్క్ అవ్వలేదు. క్లైమాక్స్ చాలా సింపుల్గా అయిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు క్లైమాక్స్. స్టోరీ బాగా రాసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు అండ్ స్టోరీని డీల్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫర్ న్యూ స్టోరీ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.